హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మీ వినోద్ కుమార్ ఆలా. మనలో చాలా మంది మహారాష్ట్రలోని భీమాశంకర జ్యోతిర్లింగాన్ని దర్శించుకునే ఉంటారు. రెగ్యులర్ గా మనం భీమాశంకర్ లో చూసే ప్రదేశాలు భీమాశంకర జ్యోతిర్లింగాలయం, శ్రీ కమలాజ అమ్మవారి ఆలయం, ఇంకా భీమా నది జన్మస్థలం, అంతే కదా. కానీ ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక కొత్త ప్రదేశం కూడా యాడ్ అయింది ఫ్రెండ్స్. అదే భీమాశంకర అభయారణ్య అనే పార్క్. దీనినే కొంకణ్ వ్యూ పాయింట్ అని కూడా పిలుస్తున్నారు, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ముందుగా మనం దీనిని చేరుకోవడానికి భీమాశంకర్ ఆలయం మెయిన్ గేట్ ఎంట్రన్స్ నుంచి మనం రైట్ సైడ్ చూస్తే ఈ ఆర్చ్ కనిపిస్తుంది. ఇందులో నుంచి నేరుగా మనం 300 మీటర్లు నడుచుకుంటూ వెళితే మనకి అభయారణ్య అనే పార్క్ కనిపిస్తుంది. దీని ఎంట్రీకి ఈచ్ పర్సన్ కి 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. పార్క్ ని కూడా ఎంతో శుభ్రంగా మరియు అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ పార్క్ లో ఈ సహ్యాద్రి పర్వతాలపైన తరచుగా లభించే మొక్కల్ని పెంచుతున్నారు ఫ్రెండ్స్. అలాగే ఈ అడవిలో తరచుగా కనిపించే జంతువుల్ని ఈ పార్క్ లో ప్రదర్శనకి ఫ్యూచర్ లో తీసుకొస్తారట. ప్రెజెంట్ ఈ పార్క్ ని ఇంకా రెనోవేట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు భీమాశంకర స్వామివారి దర్శనం అయిపోయాక విశ్రాంతి కోసం ఒక ప్రదేశాన్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ పార్క్ ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ కొంకణ్ వ్యూ పాయింట్ నుంచి వ్యాలీ వ్యూస్ కూడా మనకి అద్భుతంగా కనిపిస్తాయి. ఫ్యూచర్ లో దీన్ని ఒక జులాజికల్ పార్క్ గా కూడా క్రియేట్ చేస్తారంట ఫ్రెండ్స్. ఇంకా ఈ అభయారణ్య అనే పార్క్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. కంటెంట్ నచ్చితే ఇప్పుడే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.